హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి గేమర్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం అయితే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. సో గైస్, మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు వరల్డ్ అయితే క్రియేట్ చేసాడు అనమాట. ఆ వరల్డ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఫ్రెండ్ అయితే ఎవరో కాదనమాట, మన స్వాగ్ స్టార్ గేమర్ ఉన్నారు కదా, ఆయనే అనమాట. సో హలో ఫ్రెండ్స్, ఇవ్వండి, మన పక్కనే ఉన్నాడు. మళ్ళీ మనం ఆడిపోతున్నాం మైన్క్రాఫ్ట్. సో ఇప్పుడు ఏంటంటే మేమైతే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక ఎపిసోడ్ నా దాంట్లో, ఒకసారి ఆ ఎపిసోడ్ మన జితేంద్రియం అంటే గేమర్ దగ్గర అది అక్కడైతే 2.0 వచ్చింది, లేకపోతే VGR లో వచ్చింది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ స్వాగ్ 2.0. ఈరోజు మనం ఆడబోయేది మైన్క్రాఫ్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అన్నమాట. ఇదిగోండి మన స్వాగ్ స్టార్, ఇదిగోండి మన కేశవ భయంలో అయితే స్పాన్ అయ్యాం. ఇప్పుడు వీటితో ఆడుకోవాలి. వద్దు, అలాంటివి మాత్రం చేయకు. అందుకని నేను నా తల కొట్టుకొని చచ్చిపోతానేమో, కానీ చిరాకు వచ్చింది ఇలాంటప్పుడే. ఆ కుడ్డు గుడ్ గుడ్, థ్యాంక్స్. టేస్ట్ బాగాలేదా? సో గైస్, మనమైతే ఫస్ట్ ఇప్పుడు పికాక్స్ అయితే చేసుకొని డైరెక్ట్ స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోతాం. బ్రో, డైరెక్ట్ స్టోన్కి అప్గ్రేడ్ అయిపో, పికాక్స్ చేసుకొని. ఇంకో క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? ఇంకో స్టోన్ అయితే మనకైతే అక్కడ కనిపిస్తుంది. సౌండ్ అయితే తగ్గించేద్దాం, చాలా గట్టిగా వస్తుంది గైస్ సౌండ్, డిస్టర్బెన్స్గా ఉంది. ఇదిగోండి, మనకైతే కోల్ అయితే దొరికేసింది అనమాట. కోల్ ఇప్పుడు అప్పుడే వద్దు, స్టోన్ పికాక్స్ తీసుకోండి, బాగుంది బ్రో. కనీసం మీ దగ్గర కొంచెం క్రాఫ్టింగ్ టేబుల్ ఉంటే. ఇగో కొన్నాను కదా, కనిపిస్తుంది కదా బ్రో, పైన చూడు. ఎక్కడున్నా? కింద కింద టీవీ చేయి. ఇదైతే కంప్లీట్ సర్వైవల్ వరల్డ్ అనమాట. అసలు క్రియేటివ్లోకి ఎవడు వాళ్ళు కలిసి ఓపీ ఎవరికి లేదు చూడండి. ఇదిగోండి, జస్ట్ ఇలా ఉంటుంది. కానీ మేమైతే ఓపీ తీసేస్తున్నాం. ఇదిగోండి, మేమైతే క్రియేటివ్లోకి అయితే అసలు వెళ్ళాం. ఇదిగోండి, ఇంకా క్రియేటివ్లోకే వరల్డ్ అవ్వలేదు. క్రియేటివ్లోకి అసలు వెళ్ళలేదు బ్రో. ఓపీ తీసేస్తున్నా, తీసే ఓపీ తీస్తాను. పోస్ట్ అయితే మనోడు అనమాట, నీకు ముందు చూపించాను జాయిన్ అయినప్పుడు. బ్రో ఇలా వచ్చి ఇది చిన్న గుహలో చేస్తాను, దాంట్లో మనం బెడ్ అయ్యాను. అయితే నువ్వు బయటకు వెళ్ళి అక్కడ వుడెన్ స్కోర్ చేసుకో. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెడతాను చూడు. ఇదిగో అక్కడ స్క్వాడ్ చేసుకుని వెళ్ళి షీప్స్ ఒక 6 ఇద్దరు కదా బెడ్. సో గైస్, ప్రూఫ్ కి అయితే మేము ఇదిగోండి, ప్రూఫ్ కి అయితే ఎలా ఉంటుంది అనమాట. మేము వెళ్ళకుండా అది మేమైతే ఆడుతుంది ఆండ్రాయిడ్ ఫోన్లో, త్వరలో పీసీలో కూడా వస్తాయి మీకు. సో గైస్, ఇదిగోండి మన కోఆర్డినేట్స్ అయితే ఆన్ చేస్తాను అనమాట. ఇదిగోండి. సో హర్షి బ్రో, క్రాఫ్టింగ్ టేబుల్ లేదురా. క్రాఫ్టింగ్ టేబుల్ అని ఇంకా క్రాఫ్ట్ చేయలేదు బ్రో. ఇంకా పికాక్స్, పికాక్స్ ఒకటి. ఇప్పుడు కోల్ అయితే తీసేద్దాం అనమాట. కోల్ అయితే చాలా హెవీగా ఉంది బ్రో. నాకు పుల్లల దేవసేన కావాలి. పుల్లల దేవసేన రైట్ హియర్. కాపర్ అయితే ఉంది, తీసుకుందాం. టేక్ దిస్ పుల్లల దేవసేన బ్రో. హెవీ కోలు మామూలుగా లేదు ఇక్కడ. టార్చులు సెట్ అయిపోతాయి, మనం మైనింగ్ బేగా వెళ్ళిపోవచ్చు. పోదాం అయితే మైనింగ్కి. త్వరలో ఈ ఎపిసోడ్లో మ్యాక్సిమం ఐరన్ దొరికేలా చేద్దాం. కనీసం ఐరన్ టూల్స్ అయినా చేద్దాం ఈ ఎపిసోడ్లో. ఎపిసోడ్ అయితే పెద్ద ఇంట్రెస్టింగ్గా పెద్ద ఏముండదు. నాకు తెలిసి మైనింగ్లోనే సగం పోద్ది వీడియో. బ్రో ఇటు వచ్చే. బ్రో అయితే సడన్గా మాకు తెలియకుండా మా ఇంటికి వచ్చేసాడు అనమాట.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. కాపర్ బ్రో ఇటు వచ్చే. షీపా ఎక్కడ? ఇప్పుడు మన ఇల్లుని వదులుకొని కేవ్ దగ్గరికి వెళ్ళాలా? బాగుంది బ్రో, లోపలికి పోతుంది. ఏదో ఎక్కడ ఉంది? అయితే నేను టార్చ్ చేసుకొని వస్తాను. అయితే 5977 కోఆర్డినేట్సా? నాకు పేస్ట్ చేస్తాను. ఇక్కడ చాట్ బాక్స్ 59 ఎక్కడ వచ్చింది? రాలేదు బ్రో. 77 వచ్చింది. అదే 6 7 ఎక్కడికి వచ్చినా సరే వచ్చేసింది. నువ్వు ఎక్కడ ఉన్నావు? దొరికింది. నేను ఏం టెక్ కనిపిస్తుంది నాకు. 40 ఉన్నాయి, సరిపోతాయి కదా? 2020 బ్రో. అరే షీప్ ఉంది కానీ నేను స్క్వాడ్ చేసుకోలేదు. ఎక్కడుంది బ్రో? అదిగో కనిపిస్తుంది, కానీ వైట్ షీప్ కాదు, మన ఫుడ్కి అయితే పనికి వస్తుంది అది. ఏ యానిమల్ దొరికితే యానిమల్ వేసే. ఎక్సెప్ట్ టెక్నోబ్లేడ్ బ్రో. ఏడి టెక్నోబ్లేడ్ ఏడి? ఏ బ్రో హాయ్. టెక్నోబ్లేడ్ అన్న, ఇదిగో టెక్నోబ్లేడ్. ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ వెనకాలకో టెక్నోబ్లేడ్ అరే ఎక్కువ కనిపిస్తుంది మనకి కదా. మాబ్స్ అయితే కనిపించట్లేదు గైస్, టెక్నోబ్లేడ్ ఎక్కువ కనిపిస్తున్నాడు. ఎక్కడ కేవ్ ఏది? కేవ్ ఇదిగో ఇది వచ్చే బ్రో. ఏది ఏది? ఇక్కడ అక్కడ చూసాను. ఒకసారి కోఆర్డినేట్స్ ఉంది. 5976 అంటే ఈటర్లోలే 59 ఇదిగో. ఏది బ్రో 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 మనం అలాగో ఎక్కువగా మైండ్కి వెళ్ళిపోతాం కదా, కొంచెం నాకు దయ చూపించి ఒక పికాక్స్ ఇస్తే. అవా పికాక్స్ లేకపోతే క్రాఫ్టింగ్ కాదు. ఈ క్యారెక్టర్ ఏంటి కేసు బలం ఉంది కదా? క్యారెక్టర్ అన్నోడిది క్రాఫ్టింగ్ టేబుల్ పెడితే. క్రాఫ్టింగ్ టేబుల్ ఐ లవ్ నేచర్. ఏది క్రాఫ్టింగ్ టేబుల్? ఇదిగో పెట్టేస్తున్నాను నేను, పెట్టుకుంటాను. ఎందుకు మరి చేయడం? ఇంచు ఉపయోగపడుద్ది. వుడ్ వేస్ట్ కదా, నా బాధ అది. నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది వుడ్? నేను వెళ్ళి వుడ్ తెస్తాను బ్రో. నేను ఆల్రెడీ కేవ్లోకి వస్తాను, నువ్వు నా వెనకాల ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకో చెప్తున్నాను ముందే. ఇదో పెద్ద కేవ్ గైస్. ఇంత చేసిన డెడ్ ఎండ్ కోసమా? నాకేం తెలుసు, నేను మళ్ళీ లోపలికి వచ్చాను. ఏంది ముందు చూసి చెప్పాలి. టార్చ్ లేకుండా లోపలికి వచ్చేయాలా బ్రో? అలా కంగారు రాలేవా? బ్రైట్నెస్ పెంచుకోవాలి మొబైల్. ఎంతనా? చాలా కష్టం ఇది, వీటితో ఆడడం చాలా కష్టం గైస్. సో గైస్ మన ఎపిసోడ్ అయితే బాగుంటుంది. మనోడు 500 లైక్స్ అయితే చేయమంటున్నాడు. మీరైతే 1K లైక్స్ అయితే చేసండి. 1K లైక్స్ టార్గెట్ అనమాట. 1K లైక్స్ అవ్వవు బ్రో, అంత ఈజీ కాదు బ్రో. అంటావా? చేస్తారు మనోళ్ళు, మన మీద మనోళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా ఎక్కువ కాబట్టి చేస్తారు. నేను పైకి లుడితేస్తాను బ్రో. మీ ఇద్దరం వద్దు, నువ్వు ఇంకెళ్ళకు అలా అన్నిసార్లు. పర్లేదు బ్రో, నేను పోతాను. అన్నా వద్దన్నా, అన్నా వద్దన్నా, ఎలాకన్నా? నువ్వే అన్నా బ్రో నాకు. బ్రో మన హర్షిల్ గేమర్ ఏమో 6, మనమేమో మనకి 6లు కొట్టడం రాదు. ఏంటి 6లు? చెప్పు కొడతా. ఏం 6లు రా? ఓకే చెప్పు. ఫోన్లో రా బాబు, వాళ్ళకైనా అర్థమవుతే చాలు, నాకు అర్థం అవ్వకపోతే చెప్పరా. వాళ్ళకి అర్థం కాకపోతే కామెంట్లో అడగను, చెప్తా. చెప్పు, ఇప్పుడే చెప్పు. పర్లేదు, వాళ్ళకి పర్సనల్గా పెడతాను నేను. 4th క్లాస్. నువ్వు 4th క్లాసు, నేను 8th క్లాసు. కాదు 6th. నువ్వు 6th క్లాసా? 4th క్లాస్ అన్నావు. 4th క్లాస్ నువ్వు 6th క్లాస్. చాలా బరీ బాగుంది. నా క్లాస్ని తగ్గించి పడుతున్నావు నువ్వు.
బ్రో ఆ 9th నేను ఇప్పుడు 9th వస్తాను, ఇంకా అప్పుడే 9th ఎవడు వచ్చేస్తాడు? నేను చిన్నపిల్లోని, ఇంకా 8th కూడా చదవలేదు నేను, ఇంకా 9th వచ్చేస్తానంట. ఎస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. హలో సార్, ఎందుకు వచ్చేస్తారు మీరు? వావ్ ఇట్స్ నైట్ బ్రో. బ్రో ఇట్స్ నైట్. నైటా? రే బ్రో నువ్వెందుకు వస్తున్నావు బ్రో మధ్యలోకి? ఫ్రెండ్లీ ఫైర్ ఆఫ్ చేసేస్తాను గైస్, నాకు ఇలా చికాకు వచ్చిందంటే. రే రారా బయటికి, ఎవడైనా వస్తారు, రండి రా బయటికి. స్పానర్ నుంచి బయటకు వచ్చి వేసేస్తా. కొంచెం బ్రైట్నెస్ పెంచుకోవాలి బ్రో. ఫుడ్ తినేసాను, నాకు ఫుల్ హెల్త్ ఏం లేదు. అరే క్రేపర్ బాబాయ్ గెలకటిక్లా జా. ఏ జీపు బ్రో బ్రౌనా నా దగ్గర ఆల్రెడీ ఉంది బ్రో. బ్రో ఏంట్రా సరిగ్గా అనరా. బ్రౌన్ బ్రో స్పైడర్ అయిపోయింది బ్రో. నేను అరే చికెన్ జాకీ హాఫ్ హార్ట్ బ్రో. చికెన్ జాకీ హాఫ్ హార్ట్ బ్రో. ఇదేంటి బ్రో నేను ఎలా చచ్చిపోయాను? ఏంది బ్రో నువ్వు? కాదు నేను ఎలా చచ్చిపోయాను బ్రో? నువ్వు నా దగ్గర రావాలి బ్రో. దా 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 మన గుహలో దూరే. ఇది పద క్రేపర్ మాయ దా. అర్జెంటుగా బ్లాక్స్తో క్లోజ్ చేసి వెళ్ళా. ఇక్కడ ఉంది కదా బ్రో. వాచ్ కదా బ్రో. ఇటు సరిగ్గా మాట్లాడు బ్రో. ఇట్రా బ్రో నువ్వు త్వరగా. నీ వెనకాల చికెన్ జాకీ అయిపోయింది అంతే. నన్ను వేసుకుంటున్నాను. హాఫ్ హార్ట్తో బ్రో త్వరగా బ్రో. మనోడు ఎంత త్యాగం చేస్తాడు. అయిపోయింది, దొరికేసాను. వీడికి వేసుకెళ్ళడం గడికి చచ్చాను. వచ్చే లోపలికి రా. నువ్వెప్పుడు వెళ్ళిపోయావు లోపలికి? అయిపోయాను. ఎక్కడ చచ్చిపోయావు? వచ్చి త్వరగా లూట్ తీసుకో. మనకి ఏవి దగ్గరే బ్రో. మన ఈ వరల్డ్ లో లావా చికెన్ చేయాలి బ్రో. నువ్వు కూడా అయిపోయి అంతే. రీస్పాన్ నువ్వు చావడం నేను చావడం. అరే మన స్క్వాడ్ దొబ్బేసాడు రాడు. ఏంటిది? ఏంట్రా ఈ మమ్మ బాబు? అది కాదు, నువ్వు చూసావా? స్కెల్టన్ యాక్స్ పట్టుకుని ఉంది. స్కెల్టన్ యాక్స్ కాదురా పట్టుకొని ఉంది. యాక్స్ రా. యాక్స్తో ఎగరేసిందని పైకి. చచ్చిపోయింది నేను ఆ పాటు. ఇంకెలా ఉంటే ఎపిసోడ్ ఇంక మార్నింగ్ అయ్యేదాకా సరిపోద్ది. ఇంకా చాలరా. కాదు మన లూట్ ఎక్కడ ఉందో మర్చిపోయినా. నేను లోపల వచ్చా. చచ్చిపోయిన రేపు నేతనరుడు. స్కెల్టన్ బాబాయ్ అయిపోయాను బ్రో. నాకు తెలిసి ఈ వీడియోలో చచ్చిపోవడం ఎక్కువైపోయింది బ్రో. ఇంకైనట్టు ఈ వీడియో ఇంకేం చేస్తారు? లైక్స్ చచ్చిపోతుంటే. ఎక్కడ తెచ్చావు బ్రో నువ్వు? మనకి ఏదో దగ్గర బ్రో. అక్కడ కాకుండా ఇంటి దగ్గర వస్తాను బ్రో నేను. ఈడు నన్ను ఏ చేస్తున్నాడు బ్రో? ఈ జాంబీ గాని చంపబోతు. నేను పేరు మార్చుకుంటాను బ్రో ఈరోజు. ఇది ఏం ఎక్విప్మెంట్స్ లేకుండా నువ్వు వాళ్ళు చంపేస్తాను. చచ్చిపోయా. ఈ స్కెల్టన్ గడికి దగ్గరా బాబు. నీకో దండం బాబాయ్. నీ బాణాలకి నీకో దండం రా బాబు. పీస్ఫుల్గా పెట్టుకొని ఆడాల్సింది. బా ఇంకేముంటుంది గేమ్ కిక్. చచ్చిపోయాను. ఈసారి చచ్చిపోతే మనం చూసే వాళ్ళకి కూడా చిరాకు వచ్చిందా? లోపలికి రా. అయిపోయింది బతుకు. ఇంకో చూడు. ఆడే మూడు ఉత్సాహం అంతా ఇచ్చి అయిపోద్ది. ఎవడరా నన్ను? నువ్వెందుకు కొడతాను రా? స్కెల్టన్ గా నన్ను మింగుతున్నాడు ఇప్పుడు. ఇది అయిపోయాడు మళ్ళీ.
అమ్మ స్కెల్టన్ బాబాయ్ వద్దు బాబాయ్. ఇంకా ఇదే ఎలా ఆడుతున్నా, ఇంకా హార్డ్ కోర్ ఆడితే ఇంకేముందా గైస్. ఈ పాటికి అయిపోయా. 1 డే కూడా అవ్వలేదు. డే కౌంట్ చూసుకోండి కావాలంటే. అయిపోయాను. బేబీ జాంబీ వాళ్ళు చచ్చిపోతాను రా నేను. బేబీ జాంబీ కాదు, జాకీ, చికెన్ జాకీ. చచ్చిపోయాను. నేను రీస్పాన్ అవ్వండి రా పొద్దున్న అయ్యేంత వరకు. నన్ను వదిలేసావారా? ఈ ఐడియా కూడా ఏదో బాగుంది. ఇంకేం పేపర్ బాబాయ్ కమ్ హియర్ అని చంపేయి. ఇద్దరులో ఎవరో ఒకరు బతుకుండాలి కదరా. పిల్ల జాంబీ చికెన్ జాకీ. పేపర్ బాబాయ్ ఏంటది? చచ్చిపోయాను. బై క్రీపర్. ఏం నువ్వు తీసుకున్నావు? మొత్తానికి మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట. మీకు కూడా చికాకు వచ్చి ఉంటుంది, కానీ ఈ గ్యాప్లో మేము ఎన్నిసార్లు చచ్చిపోయామంటే మళ్ళీ అయిపోయింది. చూసారా, అన్ని సార్లు అనమాట. డెత్ కౌంట్ చూసారంటే మీరు చచ్చిపోతారు ఫ్రెండ్స్. అలా ఉంది. 148 అంటే మరి ఘోరంగా. బాయ్ అరే క్రాఫ్టింగ్ టేబుల్ 2 వచ్చారా నాకు. ఇలా ఇవ్వు, నాది ఒకటి తీసుకో. ఇదిగో నా వాటర్ నాకు ఇచ్చి. కాదు నీ వాటే కానీ అది తీసుకోరా. తెమ్మిడి ఏది తీసుకోవాలి? అలా అక్కడ పెట్టాడు కదా, ప్లేస్ చేసాను అక్కడ చూడు. ఓకే, పూల్ డ్రాప్ చేయలేదు ఇంటికి. డ్రాప్ చేసింది. వుడ్ ఉందా తమ్ముడు? అరే వుడ్ రా. తీసుకుంటున్నా. అరే ఒక బెడ్ సెట్ అయిపోద్దిరా. 3 బ్రౌన్ కలర్ ఒకటి వచ్చింది. బ్రౌనా? అప్పుడు నా దగ్గర 2 ఉంటాయి. బ్రౌన్ ఉందా నీ దగ్గర? ఎన్ని బ్రౌన్ ఉన్నాయి? ఇప్పుడు లేవు, నాకుండి. ఏ గైస్ ఇది చూసారా? యానిమల్ బాగుంది. నువ్వు ఎప్పుడు చూసా? నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడం. చాలాసార్లు చూసా. భలే ఉంది ఇది. జస్ట్ నేను రీసెంట్ గానే ఎక్కించాను అనమాట ఇది. నేను ఈ అకేషియా భయం అంతలా నాకు ఎప్పుడు స్పాన్ రాలేదు. అకేషియా భయం కాదు, భలే ఉంది గైస్ ఇది. దీన్ని ఎలా టైం చేయాలి? టైం చేయడానికి కావాలి బ్రో. అది అవునా? కిల్ చేసేస్తే ఏంటి డాగ్ ఆర్మర్ వచ్చింది. డాగ్ ఆర్మరా? ఎందుకులే బ్రో, బాగుంది, క్యూట్గా ఉంది బాగా. దీనికి ఏం పేరు పెడతాం కామెంట్ చేయండి. లేకపోతే దాన్ని మనం నాకు దీన్ని బంధించేద్దాం, మళ్ళీ వెళ్ళిపోద్దేమో. డీస్పాన్ అయిపోద్ది బ్రో. మనం ఎక్కడ ఉంటాం కదా, డీస్పాన్ ఎందుకు అవుతుంది? మనం కేవ్లోకి వెళ్ళిన సరే రీస్పాన్ అయిపోద్ది. రీస్పాన్ కాదు, డీస్పాన్ అయిపోద్ది. బ్రో 1 బ్రౌన్ షిప్ బ్రో. ఇంకేంది? లోపలికి వెళ్ళి బ్రో ఇంకో బ్రౌన్ షిప్ ఒక్క బాగుంది బ్రో. మంది బ్రో ఒక బెడ్ ఇచ్చి నాకు నేను దగ్గరగా ఉంటా. ఇప్పుడు బిల్ చేయి. అటు బ్రో ఎన్నో తెలుస్తున్నావు. ఫైన్ పెట్టి సరిపోతుందిలే. పూల్ పెట్టించాను. పూల్ తీస్తాను పెట్టు బ్రో. నువ్వు త్వరగా అది జంప్ చేసి వస్తుంది. ఇంకా ఇటు వెనకరా, నా దగ్గర రా బ్రో. పూల్ పెట్టాను, వెనక్కి వస్తే నేను కొంచెం బ్రో. షీప్, ఒక బ్రౌన్ షీప్ దొరికింది. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి బ్రో. నీ దగ్గర ఉంటుంది కదా? నా దగ్గర ఇప్పుడు 4 ఊళ్ళు ఉన్నాయి. అది కూడా ఒకటే షీప్ సెట్ అయిపోద్ది. ఒక బెడ్ నీకు కూడా ఒక బెడ్ సెట్ అయిపోద్ది. నేను నా బెడ్ షేర్ చేసుకుంటాను. కొంచెం ఒక బ్రౌన్ వూల్ ఇస్తే బాగుంది. బ్రౌన్ లేదు, ఇది ఉంది తీసుకో. ఇదిగో గ్రే ఉంది చూసుకో. ఎప్పుడు? అరే మూసావు అది.
అనుకున్నావు వెళ్ళిపోద్ది ఇది బయటికి లేకపోతే కన్ను మూస్తావు కదా నాకు తెలీదు బ్రో ఏంటి బ్రో ఇప్పుడు నేను నాకు అయిపోతున్నాను అంటారు ఓకే అంటే చెప్పు ఏం చేస్తా చెప్పకూడదు అంటారు చేస్తాను మాత్రం చెప్తా ఏంటో చెప్పు టైం పడుద్దండి చెప్పడానికి వీడికి కూడా చెప్పు బ్రో ఆగు బ్రో బెడ్ తయారు చేస్తున్నాను బ్రో ఎందుకంటే పెద్ద గంట కర్రీ అది నేను చేసేది బెడ్ మన బ్రౌన్ బ్రెడ్ ఇదే పదాం మన బేస్కి వెళ్ళిపోదాం పైన బ్రో ఏం మాట్లాడుతున్నారు బ్రో దాన్ని బేస్ అంటారు బ్రో ఎవరైనా అదే చిన్నది అంత బాగా అన్ని క్రీపర్స్ ఏంటి ఇప్పుడు మనం ఏమన్నా ఇప్పుడు డైమండ్ ఆర్మర్ వేసుకుని డైమండ్ బ్లాక్స్ తో కట్టేసాను అనుకున్నాం ఏంటి అవును బ్రో నాకు ఫుడ్ బెడ్ లేదా బ్రో అర్జెంటుగా స్మెల్ చెయ్యాలి పద 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 పరిగెడు పరిగెడు ఎవడ్రా బాబు ఉన్నాయి బ్రో షీప్ 3 వీటింగ్ కొంచెం ఉన్నాయి బ్రో కోల్ దొరికింది బ్రో నా దగ్గర కోల్ ఉంది టార్చ్లు ఉన్నాయి నా దగ్గర అయితే తీసుకుండ్రా మనకే ఉపయోగమే అర్జెంటుగా ఫర్నెన్స్ చెయ్యాలి ఫర్నెన్స్ ఎక్కడ ఫర్నెన్స్ ఉందా నీ దగ్గర లేదు బ్రో నీ దగ్గర ఉండిద్ది నా దగ్గర లేదు పోయింది వరల్డ్ వార్ 2 జరిగింది కదా ఎక్కడ పోయింది అప్పుడు ఎక్కడ చోట పడి ఉండేది బ్రో చూస్తాను పిడిషన్ ఇంకా అవసరం లేదా వుడ్ ఉందా నీ దగ్గర వుడ్ లేదు బ్రో మన దగ్గర ఏం లేవు వుడ్ పట్టుకుండ్రా యాక్స్ చేసి నేను వుడ్ అంతా పెట్టేసాను దీంట్లో నా దగ్గర పికాక్స్ లేదు పికాక్స్ తే ఆవిడ వుడ్ బైండ్ చేస్తాడు అంటే చెయ్యొచ్చు కానీ ఫాస్ట్గా రాదు అందుకని జస్ట్ ఇప్పుడు యాక్స్ చేశాను ఎంత కావాలి బ్రో ఒక స్టాక్ సరిపోద్దాం ఏంటి వుడ్ వుడ్ వుడ్డా ఒక స్టాక్ చాలా ఏంటి ఇప్పుడు అదంతా చేస్తా వుడ్ ఎస్ అంత చేసేస్తా వుడ్ ఎస్ అలా చేసేస్తా స్టాక్ మళ్ళీ అవును బ్రో ఆల్రెడీ స్టాక్ ఇదిగో క్రియేటివ్ లో నేను చేంజ్ చేసుకోలేదు కదా క్రియేటివ్ లోకి వెళ్తే నీకో వచ్చింది కదా బ్రో అవును కదా అంటే నువ్వు ఆపరేటర్ కదా అంటే నేను మెంబర్ అవును బ్రో ఒకవేళ మనోడు స్టాక్ వుడ్ తెస్తాడంట స్టాక్ 2 స్టాక్స్ తెస్తాను రా క్రియేటివ్లో నేను తీసుకున్నాను నాకు తెలిసిందా అరే నీకు వచ్చింది కదరా క్రియేటివ్ నేను వెళ్తే అది కూడా కరెక్ట్ కదా సార్ ట్రేడర్ ట్రేడర్ ఉన్నాడు ట్రేడర్ చంపే అర్జెంట్ చంపే లాభాలు అన్నీ వేసుకుంటాయి అర్జెంట్గా ఇప్పుడు బ్రో నేను వస్తున్నా నాకు నేనైతే మైనింగ్ చేసేస్తాను కష్టపడి ఇప్పుడు ఐరన్ యాక్స్ వచ్చింది నాకు ఐరన్ యాక్సా ఐరన్ యాక్స్ అందుకని ఛాలెంజ్ చేశా ఐరన్ యాక్స్ ఎక్కడ నీకు మరి వెళ్ళాను మైండ్కి సైలెంట్గా వెళ్ళిపోవడమే నాకు తెలియకుండా అంటే నేను ఇంతసేపు నీకు కలవకుండా అనుకున్నా చేసింది ఐరన్ యాక్సా ఎస్ ఐరన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు 3 ఐరన్ దొరికాయి స్మెల్ చేస్తా ఐరన్ యాక్స్ చేస్తా బ్రో స్లీప్ వేద్దా బ్రో పండుకో బ్రో నువ్వు దాని తర్వాత మైండ్ చేయొచ్చు లేకపోతే మళ్ళీ వరల్డ్ వార్ 3 అవుతుంది ఆల్రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వరల్డ్ వార్ 5 అవుతుంది వరల్డ్ వార్ 4 అయింది బ్రో నా దగ్గర ఇంకేం లేవు బ్రో కొంచెం మీరు నీ పికాక్స్ నీ స్క్వాడ్లు అవన్నీ నా దగ్గర ఉన్నాయి తెలుసా తెలుసు బ్రో అందుకని నేను ఐరన్ యాక్స్ చేసి చెప్పకుండా ఐరన్ యాక్స్ మీరు ఎలాగో ఇవ్వరు కదా
నాకంటే ప్రో అయిపోతున్నాడు మనోడు. నేనే ప్రో అనుకుంటే వీడికంట ఈడి గ్యాప్లో వెళ్ళిపోయి ఐరన్ యాక్స్. వావ్, టార్చులు అయిపోయాయి బ్రో నా దగ్గర. ఏ బాయ్ ఎక్కడ ఉన్నావా? కోల్ తెచ్చుకుందాను నేను. వస్తా. వరల్డ్ వార్ అయింది కదా బ్రో, ఇంకెలా బ్రో? మనోడు ఎంత ఎక్కడి నుంచి తీసావు? ఏంటి నమ్మకే చెప్పకూడదు బ్రో. చెప్తావు. అక్కడ మిగిలిన 3 ఐరన్ మరి మనం చేసిన వరల్డ్ వార్. బ్రో కోలుందా? కోలా? కోలే. ఎందుకు భయం చేశాను. ఇగో 19 కోల్ ఉంది. నా కోల్ అక్కడ పోయిందని మాత్రం అడుక్కో. నిన్ను లావా చికెన్ చేసేస్తా. లావా చికెన్ చేయడానికి దగ్గర గొంతైతే బాగా పెట్టేసింది. మామూలుగా నొప్పి రావట్లేదు నాకు. సో మీకైతే ఏంటి ఈ టైంలో స్కెల్టనా? సరే చంపే. సారీ గైస్, మీకు ఇన్ని రోజులు వీడియో అయితే లేట్ అయినందుకు నేను అసలు మర్చిపోయాను అనమాట. చాలా పనుల్లో పడిపోయాను. మనోడు కూడా వీడియోలో అసలు చెయ్యట్లేదు. ఎందుకు చేయట్లేదు? నాకు ఇయర్స్ పైన అయిపోతుంది వీడియోలు చేసి. ఇదే మళ్ళీ ఇలా మళ్ళీ చేస్తున్నా. ఈసారి నుంచి అలాగే మాకు సమ్మర్ హాలిడేస్ నేను చేస్తాను. వీడియో చూడటమే మీ పని మీరు నేను వేసామన్నా కూడా వేస్తున్నాను. గ్యాస్ మీరైతే తిట్టుకోద్దు. మనోడు ఏమన్నాడు వేస్తున్నాను అందుకే. చచ్చిపోయాడుగా. 2 లీడ్స్ వచ్చాయి. ఇప్పుడు లీడ్తో ఇది మా క్యూటీ బాయ్ ఇన్ అవుద్దా? లీస్ అవుతుంది బ్రో. నేను మన ఇంటి దగ్గర పెట్టుకున్నాను. ఈడ నాకు బంధించేసాం కదా. ఆయన అలా జైల్లోనే ఉంచితేనే ఇంకోటి కొత్తగా దొరికాడు. ఆయన నట్టుకొని వస్తున్నా. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? మైనింగ్ చేస్తున్నావు నాకు తెలియకుండా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు బ్రో? అంటే మనం మర్చిపోయాను. మనోడు ఉడ్డి తెస్తానన్నాడు. 7 ఇదేంటి ఎన్ని స్టాక్స్ అన్నావు? 2 స్టాక్స్ 3 స్టాక్స్? బ్రో నువ్వు ఎక్కడున్నావు? వచ్చింది చూడు. నాకు ఉడ్డు కావాలి. చాలా ఇంకా కావాలా? ఏంటి ఉడ్డు చూడు. సరిపోతా. ఎంత ఇచ్చాను చూడు. ఏంది 2 స్టాక్స్ ఆల్మోస్ట్. 2 స్టాక్స్ రా. ఇంకొక 2 ఇస్తే ఇంకొక 2 వడ్డిస్తే ఒక 2 స్టాక్స్ అయిపోద్ది. బ్రో కొంచెం కర్నించి నేను నీకు ఇచ్చింది కొంచెం నాకు ఇస్తే. లెదర్ హెల్మెట్ అయితే చేసేసా. మామూలుగా పడ్డదు. చెస్ట్ చేయనా బ్రో? 1 2 చేసే బ్రో చాలు. 2 చేస్తాం. లార్జ్ చెస్ట్ అవుతుంది. ఓకే బ్రో. నీకు ఐరన్ పికాక్స్ కావాలా బ్రో? ఐరన్ పికాక్స్ ఇంకో బ్రో ఐరన్ జస్ట్ ఇప్పుడే దొరికింది. ఐరన్ దొరికింది మనోడికి. నాకు కావాలి ఇప్పుడు ఐరన్ పికాక్స్. ఏం చేస్తాం తెలియదు నాకు. ఫెన్స్ చెయ్యాలి. ఫెన్స్ ఇవి బ్రో. ఆ మాట అంటావు ఏంటి బ్రో? అలా అంటాను. నువ్వెవరో నేనెవరోనా? కాదు బ్రో, నువ్వు నేను ఒకటి కాదు బ్రో. ఏంటి బ్రో అంటున్నా? అకేసియా. సో తమ్ముడు ఎక్కడుండు? అవునా బ్రో? నాకు ఫుడ్ కావాలి. బయటికి రాను. దీనికి ఏంటి ఫుడ్? తెలియదే. అస్సలు తెలియదు. ఏంది బ్రో? నువ్వు బ్రో నేనంటే బ్రో. చంపుతా. ఇలా రారా తమ్ముడు. ఓకే బాయ్. ఎంజాయ్ పండుగ. నేనైతే ఇప్పుడు ఇలా మైనింగ్ మొదలెట్టేస్తాను. మైనింగ్ మొదలు పెట్టి బ్రో నేను వస్తాను. అసలు మన ఇల్లుని చూస్తున్నాను. వెళ్ళిపోతున్నాను. నువ్వు ఉన్నావు కదా బ్రో అక్కడ. నేను వెళ్ళి కొంచెం ఐరన్ తెస్తాను. నేను ఐరన్కి వెళ్తున్నాను. మరి నీకు ఐరన్ పికాక్స్ చేస్తాను రా బ్రో. పైన క్రాఫ్ట్ చేస్తాను ఆల్రెడీ.
నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? పైన ఉన్నా. ఆగు. ఓకే గైస్ బ్రో నాకు ఇప్పుడు ఏంటి బ్రో బ్రో? రా. షో బాబోయ్ ఇది ఒకడు ఏంటి బ్రో? సర్ప్రైజ్ బ్రో, సర్ప్రైజ్. ఏంటి ఐరన్ పికాక్స్ తీసుకో. వాడేసావు కదా. జస్ట్ ఇప్పుడే ఒక్క బ్లాక్ మైండ్ చేశారు బ్రో. ఆగు బ్రో, క్రాఫ్టింగ్ టేబుల్ నుంచి బయటకు వస్తుంది. నేను క్రాఫ్ట్ చేసుకోకూడదు ఐరన్ పికాక్స్. ఐరన్ షోర్ట్ కావాలా బ్రో? ఎందుకు బాబు ఇటీ నీకు ఎక్కడిది ఇప్పుడు అయిందంతా? జస్ట్ ఇప్పుడే మైండ్ చేశాను. ఇప్పటికిప్పుడే ఒక 10 వచ్చాయి అంతే బ్రో. ఇంకో అంతే తీసుకో నీకు అంతలా ఉంది బ్రో, ఇంకో తీసుకో. ఏంటి బ్రో మన ఏంటి బ్రో నువ్వు ఎంత ఫాస్ట్గా ఉన్నావు? మరి నీతో ఆడుతున్నప్పుడు ఫాస్ట్గా ఉండకపోతే నేను చంపుతావు కదా బ్రో. అవసరం నాకు. వుడ్ కావాలా బ్రో? తేనా వెళ్ళి వుడ్. ఇంకా స్లాగ్ అయితే అవుతుంది లైట్గా. బ్రో వుడ్ బాబు నువ్వు తెచ్చిందే ఇంత వుడ్, మళ్ళీ వుడ్ కావాలా అని అడుగుతున్నావు. అసలు నీకు అసలు ఆ మాట ఎలా వస్తుంది వుడ్ కావాలా అని? ఎంత వుడ్ తెచ్చు? నా దగ్గర లేదు కదా, నేను వెళ్ళి తెచ్చుకుంటున్నాను. లేదు బ్రో, నా దగ్గర ఉంది. కాలుతారా మైనింగ్ ఏరియాలోకి? వస్తున్నా బ్రో. నేను ఇవన్నీ చెత్త అన్నీ చెస్ట్లో పెట్టి వస్తా. చెత్త అంతా కింద పెట్టు, పైన పెట్టుకో. బాబు పెద్ద చెస్ట్ ఏరియా బ్రో. ఉన్నది ఒక చెస్ట్, దానికి పైన పెట్టి కింద పెట్టాలా? లార్జ్ చెస్టే కదా, స్మాల్ చెస్టింగ్ కాదు ఇది. గైస్ మీకైతే కోఆర్డినేట్స్ తెలుసో తెలీదు అయితే చెప్తాను. ఐరన్కి వచ్చేసి మనం ఇది 15కి అయితే వెళ్ళాలి, మైనస్ కాదు. మన పాజిటివ్లోనే 15కి వెళ్ళాలి వైలావ్. అదే మనకు డైమండ్ కావాలంటే -59 60కి వెళ్తే దొరుకుతుంది. నెక్స్ట్ మనకు నెదరైట్ వచ్చేసి నెదర్లో 15 13కి వెళ్తే దొరుకుతుంది. మీరు బెడ్తో బ్లాస్ట్ చేసి తీసుకుంటున్నారంటే 15 ఈజ్ ద కరెక్ట్ ప్లేస్. అదే మీరు మైన్ చేసుకుంటూ వెళ్తున్నారంటే 13. బ్రో నేను వెళ్ళి వుడ్ తెస్తా. వుడ్డా? ఉంటే బ్రో నువ్వు ఒకసారి ఎలా దిగితే బాగుంటుందేమో అనుకుంటున్నా, అలా మైనింగ్ ఏరియాలోకి నువ్వు దిగు చెప్తా. బంబర్ తయారు చేస్తున్నాను బ్రో. ఒకసారి దిగు చూడు. ఎందుకు రాదు? ఒకసారి దిగు చూడు. వస్తున్నా ఆగు. నీ బెడ్ నా దగ్గర ఉంది. బంక్ బెడ్ తయారు చేస్తాను బ్రో. ఒకసారి కోట్లో ఉన్నా వీడియో ఆఫీసావా? చెప్పినట్టు చెప్తాను. వీడియో స్టార్ట్ నేను వద్దా? బంక్ బెడ్ బంక్ బెడ్ అదా చెయ్యి పైన నాది. ఏంటి పైన నాది? నాది పైన. నేను పెద్దోండి, నాకి పైన. నువ్వు కింద పడుకో. మా ఇద్దరికి సేమ్ ఏజే. సేమ్ ఏజా? ఇందాకేనా 4th క్లాస్ అన్నావు? 4th క్లాస్. నేను కొంచెం లేట్ జాయినింగ్. ఏంటి టు బి ఎగ్జాక్ట్ నువ్వు 9th క్లాస్ బ్రో. నేను ఇంకా వస్తాను 9th పర్లేదు బ్రో. ఇంకా నేను 8th అవ్వలేదు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అవుతే 8th వస్తాను నేను. 8th వెళ్ళిపోయినట్టే బ్రో. మీ మమ్మీకి చెప్పి స్కిప్ చేయించచ్చు కదా క్లాస్. ఎందుకు 6th వెళ్ళిపో? ఎందుకు ఇవన్నీ? ఇంకేంటి బ్రో, బంక్ బెడ్ తయారవదంట. ఏం కావాలి? కింద కూడా కావాలంట బ్రో. ఏంటి? మనం పండుకోవాలంటే బంక్ బెడ్లో. ఇదేదో ఉంది కన్నా. కేవ్ దొరికింది బ్రో. పద కేవ్. ఆగు బ్రో, పడుకొని వస్తాం. పండుకున్న తర్వాత వద్దాం మళ్ళీ. పండుకుంటారు ఏంటిది? అది ఏంటి? బ్రౌన్ బెడ్ నాది కదా. లేదు బ్రో,
మీ వల్ల పడుకో పడుకో. మాన్స్టర్స్ నియర్ బై నేను చచ్చిపోతూనే ఉంటాయి ఇంకా. రే స్వాడ్ పట్టుకుందిరా ఇది. అమ్మాయి నన్ను ఎందుకు చంపుతావు? స్క్వాడ్ తీసుకో. స్క్వాడ్ 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 స్క్వాడ్. అట్లే అట్లే అట్లే. బ్రో నీకు రీస్పాన్ పాయింట్ ఉంది కదా, నాకు లేదు బ్రో. నాకు లేదు బ్రో. ఆగు బ్రో, రీస్పాన్ పాయింట్ పెట్టుకో. రే నాకు రీస్పాన్ పాయింట్ లేదు బ్రో. ఎక్కడ స్పాన్ అవుతాను నేను? పడుకో, ఇంట్లో కూర్చో పడుకో. పడుకో వండుకుంటా నాగర్ బ్రో. ఏంది బ్రో నువ్వు? నా బెడ్ నాకు దొరికేసిందిగా. ఈ బెడ్ బాధ నీది బ్రో. నేను ఇక్కడ చచ్చిపోతున్నానని నీకు లేదే. పడుకున్నావా? ఓకే పడుకున్నాను బ్రో. బ్రో వేసేసాడు. బాగా అర్జెంట్గా డోర్ పెట్టాలి బ్రో. నువ్వు వెళ్ళని చెప్పు బ్రో. నా వల్ల కాదు బ్రో. అయితే రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకో. అంతే రీస్పాన్ పాయింట్. లేక గాడికి భయపడుతున్నావు. చంపిద్దంటే నాకు అందే హాఫ్ హార్ట్. మళ్ళీ దానికి భయపడతా అంట. ఏంది బ్రో నువ్వు? దీనికోసం మనోడు చంపు బ్రో. నా దగ్గర ఉంది హాఫ్ హార్ట్ బ్రో. నువ్వేమో నా బెడ్ బ్రో. లేకపోతే నేను వెళ్ళి నీ బెడ్ తీసుకుంటా. నా బెడ్ నా దగ్గర ఉన్నది. నా బెడ్ బ్రో నాకు. బ్రో బ్రో నా బెడ్ బ్రో. ఇదిగో ఏది? ఇదిగో నీ బెడ్. గుడ్ బాయ్ నా బెడ్ బ్రో. నీ దగ్గర ఏమైనా సరే కొంచెం ఫుడ్ ఉందా? ఫుడ్ ఉంది. ఇవ్వు బ్రో. లేకు అట్లే బ్రో. తప్పు కొట్టకూడదు. నువ్వు వస్తు మధ్యలో కొత్త కొట్టకూడదు అంటే పెట్టి అదంతే బ్రో. మధ్యలోకి వచ్చినా కొట్టకూడదు బ్రో. ఇదేదో బాగున్నట్టుందిగా. దొరికింది స్టార్ట్ చేసి. ఏంటి అసలు వాళ్ళని బాగుపించాడు ఆవిడ. బ్రో వద్దు బ్రో. నాకుంది హాఫ్ హార్ట్ బ్రో. నేను అసలు రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకోలేదు బ్రో. ఇంకా తప్పు బ్రో. ఇది నన్ను చంపుతున్నావు. ఇది ఒకటే ఉండిద్ది, ఇంకోటి ఉండదు. నన్ను కాల్చావు కదా. నేను కాల్చలేదు, షూట్ చేసావు. అదే ఇది ఒకటి. రెండో ఒకటే కాబట్టి ఏదో ఒకటి అన్నా. ఏంటిది ఏంటిది అంటున్నాడు. ఎవడు చేసాడండి? నేనే పోయ్ బ్రో. నేను కేవలం ఉన్నాను. చచ్చిపోతున్నాను. ఏవో సౌండ్ వెళ్ళిపోతుంది. ఆవిడ కొడుతున్నట్టు. ఆల్మోస్ట్ అలాగే అయిపోయి. నా బెడ్ ఎక్కడ పెట్టుకోవాలి బ్రో? నువ్వు అలా పెడేస్తే ఏంది బ్రో? నువ్వు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. బా ఒక్కటి బెడ్ కామన్ సెన్స్ గురించి చెప్పాలి. అవును బ్రో. నాకు లేదు కాబట్టి నేను చెప్తున్నాను బ్రో. కేవలం వస్తున్నాను గేమ్ ఇది. సో ఇక్కడి నుంచి అయితే మనం మైనింగ్ చేద్దాం. నేను పోతాను బ్రో మైనింగ్. ఇక్కడ చేసేది ఇద్దరు. నువ్వు ఒక సైడ్ నేను ఒక సైడ్ వెళ్ళిపోతుందా? ఎక్కడ? ఇక్కడే నార్మల్ మన మైనింగ్ ఏరియానా? ఇవన్నీ కాదు, ఇది వద్దు. ఇది వెళ్ళిపోదాం. కేవలం నుంచి బయటకు వెళ్ళిపోదాం. నువ్వు కేవలం ఉన్నావు బ్రో. నేను మైనింగ్ ఏరియాకి వచ్చా. బ్రో నా దగ్గర టార్చులు లేవు. ఒక 20 టార్చెస్ బ్రో. ఆపినా అంతే నీ రోజుకి. చాలా ఎంత అయిపోతుంది బో వీడియో. అప్పుడు నా బాయ్ చెప్పే. సో గాయ్స్ చాలా లెంత్ అయిపోతుంది వీడియో. కేవలం నుంచి అర్జెంట్గా బయటికి వెళ్ళిపోదాం. అరే ఇప్పుడు ఎలా రా నేను బయటకు వచ్చేది? అవుడీడే
నేనే బ్రో. ఎక్కడికి వచ్చాను నేను? ఇంకా ఎక్కడ ఉన్నాను కదా. మీ వల్ల మళ్ళీ నేను హాఫ్ హార్ట్కి వచ్చాను బ్రో. మంచిది అయితే వేసేస్తా. చచ్చిపోవడం బెటర్. తప్పు బ్రో. చచ్చిపోతే మళ్ళీ రీస్పాన్ అయిపోతుంది. అయినా నన్ను చంపే. చంపేనా బ్రో? పైకి వస్తాను. మనోడిని అయితే బంధించారు బ్రో. ఇక్కడ ఒక్కటి స్పాన్ అవ్వలేదు. ఒక్కటి ఎక్కువ పడాను. ఒక్కటి అక్కర్లేనప్పుడు నేను స్పాన్ అవుతాయి బ్రో. చెప్పు బ్రో అసలు నువ్వు. ఇది మన అమ్మాయి ఏరియా. ఇంకొకసారి బ్రో ఐరన్ దొరికితే చాలు నాకు. గిరి దొరికితే చాలు బ్రో. ఇంకొకసారి చచ్చిపోతాను. పీస్ఫుల్గా చావడాలు ఉండవు బ్రో. చంపడాలే. అరే నీకోసం ఇక్కడ కన్నం చేసింది చూడు. ఆ కన్నంలోకి వెళ్ళి నువ్వు మైండ్ చేసుకో బ్రో. ఐరన్ దొరికింది. కొంచెం మీరు కోల్ కూడా ఇవ్వాలి. సో ఐరన్ అయితే దొరికింది కాబట్టి ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది త్వరలో. ఎక్కరా బేగా? నేను ఎక్కడ ఉన్నాను నాకే అర్థం కావట్లేదు బ్రో. నేను ఎక్కడో రీస్పాన్. గైస్ నేను త్వరలో దీనికైతే షేడర్స్ అయితే అప్లై చేస్తాను అనమాట బ్రో. షేడర్స్ వద్దు బ్రో. బాగోదు బ్రో. నాకు ఇష్టం షేడర్స్. నాకు ఈ వర్షన్ ఆడి చాలా చికాకు వస్తుంది. అప్పుడు నేను ఒక షేడర్స్ చెప్తాను. ఎక్కించు బ్రో. చెప్తుగా తర్వాత వీడియో అయిపోయిన తర్వాత. వీడియో పెట్టావు మళ్ళీ స్టార్ట్ చేసావా? సో ఇది కేసు వీడియో వచ్చేసి. సో చెప్పండి వీడియో అయితే ఎలా ఉందో. సో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. సో ఈరోజుకి అయితే చాలు. సో బాయ్ గైస్.